హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 141. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సంజయ్, అసలు వదిన ఎక్కడికి వెళ్ళింది? నాతో ఏమీ చెప్పలేదు. ఫోన్ చేసి అడగనా? వద్దు, బావుండదు. మళ్ళీ మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయకూడదు అని స్వీటీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు సంజయ్. మరోవైపు సౌరవ్ తన గదిలో ఉన్నాడు. స్వీటీకి బాగా బుద్ధొచ్చుంటుంది. ఇప్పుడు నీకొస్తుంది. ఇంకా చాలు, వెళ్ళి తలుపు తీస్తాను. దెబ్బకు ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. అబ్బో, నన్ను హగ్ చేసుకొని సారీ బావా, ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పను అని నా కౌగిల్లో కరిగిపోతుంది. చాలా సెకలున్నాయి అని ఏదేదో ఊహించుకొని బెడ్రూమ్ బయటికి గుంటుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు. సౌరవ్ అవస్థ పడుతూ అలా నడుచుకుంటూ వెళ్ళడం కేశవ్ చూసి, బాబు సౌరవ్, ఎక్కడికి? చూడు, నువ్వు ఇలా అటు ఇటు ఇబ్బందిగా నడవడం నీకు మంచిది కాదు. ఈయనొకడు. నీకేం కావాలన్నా? నీ మావయ్యని నేనున్నాగా, నాతో చెప్పు. కాఫీ కావాలా? ఇప్పుడే పంపిస్తా. నువ్వు గదిలోకి వెళ్ళు. అసలు నీ అవసరాలు, నీ పనులు స్వీటీ చేయాలి. అదెక్కడికి వెళ్ళిందో ఏంటో, ఈ మధ్య స్వీటీ నా మాట వినడం లేదు. సరే బాబు, నువ్వు గదిలోకి వెళ్ళు అని అక్కడే అడ్డేశారు. సౌరవ్ మావయ్య మాటలకేమీ చెప్పలేక వెనక్కి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ప్రస్తుతం స్వీటీ అలాగే విక్రమ్ కారులో ఉన్నారు. ఆమె తిరిగి ఇంటికి వస్తుంది. కానీ మైండ్ చాలా డౌట్స్ అలాగే టెన్షన్స్ ఉన్నాయి. విక్రమ్ ఆమె కంగారు పడ్డం చూసి కారు నడుపుతూ అడిగాడు, ఏంటి ఆ కళ్ళల్లో అంత కంగారు? ఆ సౌరవ్ ఏమైనా అంటాడనేగా? లేదా రూమ్లో లాక్ చేసిన నువ్వు బయటకు ఎలా వచ్చావు, ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు, అంతేగా? ముందు నువ్వు వెళ్ళగానే వాడి చెంప చెల్లుమనిపించు. కాదు ఆదిత్య, వాడి విషయంలో నాకు కొంచెం టెన్షన్ ఉంది. బట్ హ్యాండిల్ చేసుకుంటా. ఈ కొట్టడాలు అవి వద్దు. కాకపోతే డాడీ నన్నే అడుగుతారు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు నాతో చెప్పలేదు అని. ఆయనతో సౌరవ్ విషయం చెప్పలేను. అలాగే ఇప్పుడు అప్పుడే నీ మ్యాటర్ చెప్పలేను. నువ్వు మా వాళ్ళ ముందుకు వచ్చే వరకు నేనేం చెప్పలేనుగా. ఓకే కూల్, ప్రశాంతంగా ఉండు. అనవసరంగా టెన్షన్ అవ్వకు. ఈ ఒక్కసారి గడవని. ఊహించని షాక్ ఇస్తాను. ఆ సౌరవ్కి వాడి వేషాలకి నేను బ్రేక్ వేస్తాను. ఇంకా టాపిక్ చేంజ్ చెయ్యి. నీకో గుడ్ న్యూస్ చెప్తాను, విను. గుడ్ న్యూస్? ఏంటా గుడ్ న్యూస్ అని అడిగింది. హరిణికి అబ్బాయి నచ్చాడు. అబ్బాయికి హరిణి నచ్చింది. పెళ్లి ముహూర్తాలు పెట్టే పనిలో ఉన్నాం. అంతకంటే ముందు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నా. ఇది నా సర్ప్రైజ్ ప్లాన్. సిద్ధార్థ్ చాలా బాగున్నాడు, అలాగే మంచివాడని నా ఎంక్వైరీలో తెలిసింది. వావ్, సూపర్. అయితే వదిన త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది అని నవ్వుతూ విక్రమ్ ఆమె వైపు పరీక్షగా చూసేసరికి తడబడుతూ, సారీ, తనని అలా పిలవాలని తనే చెప్పింది. నాకు అలవాటయ్యి అలా పిలిచేశా అని కవర్ చేస్తూ, ఏయ్ ఏయ్ ఆపు ఆపు, ఇక్కడే ఆపు అని అరిచింది. విక్రమ్ కార్ సడన్ బ్రేక్ వేసి ఏమైంది అన్నాడు. స్వీటీ గబగబా కార్ దిగి అదిగో ఇళ్ళొచ్చేసింది. నేను ఇక్కడి నుంచి నడిచే వెళ్తా. నేను నీ కార్లో వస్తే చాలా డౌట్స్ వస్తాయి. నిన్నెవరైనా చూసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నువ్వు వెళ్ళు అని తాను ఉంటున్న ఇంటికి కాస్త దూరంలో కార్ దిగేసింది. విక్రమ్ దీర్ఘం తీస్తూ ఓకే, నువ్వైతే కూల్గా ఉండు. వాడేమైనా నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, వాడి సంగతి చూస్తా. స్వీటీ తడపడుతూ సరే వెళ్ళు బాబు అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే విక్రమ్ స్వీటీ అని పిలిచాడు. ఆమె ఉలిక్కిపడి, అయ్య బాబోయ్, నువ్వే నన్ను పేరు పెట్టి పిలిచావా? ఎప్పుడూ పొగరు అంటావు, పొద్దున అది ఆది అని ఏడిపించావు. ఇది నిజంగా వండర్ అంది. విక్రమ్ నవ్వుతూ, సరే ఇప్పుడు కూడా స్వీటీ అని కాకుండా ఆది అనే పిలుస్తాను. ఏంటి పిలవాలా? స్వీటీ కంగారుగా అటు ఇటు చూసి, వద్దు బాబు, అంత పని చేయకు. సరే, ఎందుకు పిలిచావు? విక్రమ్ కారు దిగి చేతులు కట్టుకొని ఆమె వైపు చూస్తూ, నువ్వుండే రూమ్ ఎక్కడా అన్నాడు. ఆమె కంగారుగా అతడి వైపు చూసి,
ఏ విండో నుండి దొంగలా దూరి స్వీట్ పెట్టమంటావా అని? అంత పని చేయకు బాబు, ఇది మా ఇల్లు కాదు. అందులోని ఇక్కడ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సౌరవ్ చూస్తే అంతే సంగతి. విక్రమ్ నవ్వుతూ, నేను అడిగిన ప్రశ్నకి సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పు. నువ్వు టెన్షన్ లేకుండా కూల్గా నాకు గుడ్ నైట్ చెప్తే ఎలాంటి ఎంట్రీ ఉండదు. చెప్పు, నువ్వు ఉండే రూమ్ ఎక్కడా? స్వీటీ దీర్ఘం తీస్తూ, ఏయ్ ఏంటి నీ గొడవ? చెప్తే అర్థం కాదా? అదిగో కనిపిస్తున్న ఫస్ట్ విండో నా రూమ్ దే. కానీ నువ్వు సాహసాలు చేయకు. నేను కూల్గా గుడ్ నైట్ చెప్తాలే. సరే ఇంక వెళ్ళు అని తొందర చేస్తూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంది. విక్రమ్ ఆమె అలా కంగారుగా వెళ్తుంటే ఆమెను అలాగే చూస్తూ ఆమె చూపించిన విండో వైపు ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వీటీ కంగారుగా పరుగులు పెడుతూ ఎవరూ చూడకుండా అవుట్ హౌస్ పక్కన ఉన్న స్టోర్ రూమ్ దగ్గరలో వాల్ పైకి ఎక్కి కిందకి జంప్ చేసింది. సెక్యూరిటీ ఆశ్చర్యపోయాడు. ఆమె కంగారుగా అతడి వైపు చూసింది. రండి మేడం అన్నాడు. అతడికి కాసేపటి క్రితం సౌరవ్ ఫోన్ చేసి చెప్పాడు ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయని. అతడు కంగారుగా స్వీటీ అందులో లేదు అంటే అరుస్తాడని ఏమీ చెప్పలేదు. సరిగ్గా అప్పుడే స్వీటీ గోడ దూకి వచ్చింది. సెక్యూరిటీ హమ్మయ్య అని సౌరవ్ బాబు రూమ్ డోర్ ఓపెన్ చేయి అన్నారు అని చెప్పాడు అని అంటుంటే స్వీటీ ఆయాసపడుతూ ఓకే అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె పరుగులు పెడుతూ రావడం, వాల్ మీద నుండి లోపలికి జంప్ చేయడం సంజయ్ చూశాడు. అలాగే ఏదో కారు వెళ్ళడం కూడా అతను చూశాడు. సంజయ్కి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉన్నాడు. స్వీటీ ఇంటి లోపలికి వచ్చింది. ఆమె ఆయాసపడడం, చెమటలు పట్టి ఉండడం అంతా చూశారు. వాళ్ళకేమీ అర్థం కాలేదు. అంబిక స్వీటీ అంటూ ఆమెను కూర్చోపెట్టి నీళ్లు అందిస్తూ ఆ వాలకమేమిటే ఇలా ఉంది, పరుగులు పెట్టినట్టు ఏంట ఆయాసం అనింది. సౌరవ్ పైనుండి చూస్తున్నాడు. స్వీటీ ఉన్న పరిస్థితి చూసి ఇంతవరకు తను ఆ గదిలో ఉంది అని అనుకున్నాడు. స్వీటీ చిరాగ్గా చూసి ఎవరో స్టోర్ రూమ్ లాక్ చేశారు. నేను చాలాసేపటి నుండి అందులోనే ఉన్నాను. ఎంత అరిచినా ఎవరూ తలుపు తీయలేదేంటి? లక్కీ ఇప్పుడైనా సెక్యూరిటీ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. అనన్య కుందన కంగారుగా వచ్చి ఏంటి, నిన్ను రూమ్లో లాక్ చేశారా? ఎవరు? ఎందుకు? అసలు నువ్వెందుకు అందులోకి వెళ్ళావు? అసలు ఇక్కడేం జరుగుతుంది అని చాలా కోపడుతుంటే స్వీటీ కవర్ చేస్తూ సరే ఏదో పొరపాటులో లాక్ చేసి ఉంటారు. నేను బాగానే ఉన్నాను, ఇంకా వదిలేయండి, నేను ఫ్రెష్ అయి వస్తా అంటూ ఉంటే అక్కడ ఉన్న అంతా అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. విక్రాంత్ ఇంట్లో లేడు. అలాగే ప్రస్తుతం భరత్, బాలు కూడా లేరు. నీల్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. బాలు, భరత్ విక్రాంత్ కోసం బయటకు వెళ్లారు. కేశవ్ అందరికీ చెప్పాడు ఏదో పొరపాటు జరిగింది, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి, విక్రాంత్ సార్ వరకు వెళ్ళకూడదు, ఆయన కోపడతారు అని చెప్పి కంట్రోల్ చేశారు. స్వీటీ తన రూమ్ వైపు వెళ్తుంటే సౌరవ్ ఎదురొచ్చి నవ్వుతూ ఏంటి స్వీటీ, చాలా కష్టపడినట్టున్నావు, రూమ్లో చాలా చీకటిగా ఉక్కపోయి ఉంటుంది, పోయి ఫ్రెష్గా స్నానం చేసి ఏసీ వేసుకో, కూల్ అవ్వు, అలాగే డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో. స్వీటీ అతడి వైపు విక్రమ్ ఇచ్చిన ధైర్యంతో కాస్త కోపంగా మాట్లాడింది. ఇది నీ పనని నాకు తెలుసు, ఇలాంటి పనులు నువ్వే చేస్తావని తెలుసు, అయినా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు విక్రాంత్ మావయ్య, అనన్య అత్తయ్య కొడుకువని రెస్పెక్ట్తో పాటు మా డాడీకి నీపై ఉండే ఇష్టం దృష్టిలో పెట్టుకొని ఊరుకున్నాను, లేదంటే అని ఏదో చెప్పాలి అనుకుంది. సౌరవ్ కోపంగా ఆమె మీదకొస్తూ ఏం చేస్తావు? నువ్వు నాకు లిమిట్స్ క్రాస్ చెయ్యొద్దు అని హెచ్చరిస్తూ నన్ను ఇన్సల్ట్ చేశావు. అందుకే నీకు బుద్ధి చెప్పాలనుకున్నా. ఇంకెప్పుడు నాకు ఎదురు చెప్పకు. నేనేం చేసినా చెప్పినా అడ్డు చెప్పకు. నిన్ను చాలా బాగా ట్రీట్ చేస్తా. లేదంటే ట్రీట్మెంట్ చాలా ఎలా ఉంటుందో చూసావుగా. వెళ్ళి రిలాక్స్ అవ్వు, డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో, మార్నింగ్ మాట్లాడుకుందాం అని ఆమె చెంపను తాకే ప్రయత్నం చేస్తుంటే స్వీటీ భయంగా వెనకడుగు వేస్తూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. సంజయ్ అంతా చూశాడు. దీనంతటికీ సౌరవ్ కారణం అన్నది అర్థమైంది. కానీ స్వీటీ బయట నుండి వచ్చింది, వాల్ జంప్ చేసి రావటం నేను చూశాను.
తననెవరో కారులో తీసుకొచ్చారు. అసలిక్కడేం జరుగుతుంది అని సందేహపడుతూ స్వీటీతో మాట్లాడాలి కానీ ఇప్పుడు కాదు అని ఓపిక పట్టాడు సంజయ్. ఏమైంది విక్రాంత్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇది సౌరవ్ చనిపోయిన ఇల్లు. ఈ ఇంటికొచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటే వాడు తిరిగొస్తాడా చెప్పు? రేపు మనం సౌరవ్లా ఉండే అబ్బాయిని చూస్తాంగా. సంతోషంగా ఉండాలి, రా ఇంటికి వెళ్దాం అని అడిగాడు భరత్. బాలు కూడా దిగులుగా చూస్తూ రండి బ్రదర్ అన్నాడు. అప్పుడు విక్రాంత్, నేను సౌరవ్లా ఉండే విక్రమాదిత్య ఇంటి వరకు వెళ్ళాను. ఆ ఇంటికి నా భార్య గతానికి సంబంధించిన 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు నా బిడ్డ సౌరవ్ని కిడ్నాప్ చేయాలని చూశారు. నన్ను చంపాలని కత్తితో గాయం చేశారు. వాళ్ళు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారో నాకు అర్థం కాలేదు. భరత్ బాలు కంగారుగా చూస్తూ శేషాచలం శంకర్ విక్రమాదిత్య ఉంటున్న ఇంటికి వచ్చారా అని అడిగాడు. విక్రమ్ దిగులుగా చూస్తూ ఎస్ వచ్చారు. నేను వాళ్ళని చూశాను. వెంట ఇంకెవరో ఉన్నారు. ఫ్యామిలీ ఉన్నట్టుంది. నాకు అయోమయంగా ఉంది. గతంలో జరిగిన సంఘటన అనన్య వాళ్ళని క్షమించింది. వాళ్ళు మారారు, క్షమాపణ అడిగారు. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళని చూశాను. అది కూడా ఊహించిన చోట. అందుకే నాకు చాలా డిస్టర్బ్గా ఉంది. అంతలో విక్రాంత్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ అమర్నాథ్ చేస్తున్నాడు. విక్రమాదిత్య ఆఫీస్లో మేనేజర్ ఫోన్ చేస్తున్నాడంటే విక్రమ్ మీటింగ్కి ఏర్పాటు చేయాలని కోరాడని చెప్పడానికి అయ్యుంటుంది. బాలు భరత్ ఆతృతగా లిఫ్ట్ చేయి అన్నట్టు చూస్తుంటే విక్రమ్ మనసంతా గందరగోళంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? కంటికి కనిపిస్తున్న దృశ్యాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక డిస్టర్బ్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేస్తున్నాను అన్నాడు విక్రాంత్. చెప్పండి, ఏంటి ముఖ్యమైన విషయం అని ఎంతో కూల్గా అన్నట్టు అడిగాడు బాలు. ఎండీ గారు మీరు వచ్చారు, కాంటాక్ట్ అయ్యారు, మీటింగ్ ఏర్పాట్లు చేయాలి అన్నారు అని తెలిసి చాలా సంతోషపడ్డారు. ఇంత గొప్ప వ్యక్తి తనని కలవడానికి వస్తే వెయిట్ చేయించానని ఫీల్ అయ్యారు. రేపు మీరు ఫ్రీ ఉంటే కలుస్తానని చెప్పమన్నారు. నన్ను మీటింగ్ ఏర్పాట్లు చూడాలి అన్నారు. మీకు ఏ టైంలో కావాలి అంటే ఆ టైంలో ఫిక్స్ చేస్తాను. బట్ మీటింగ్ ఆఫీస్లో వద్దు అన్నారు. ఆయన స్పెషల్గా ఉండేలా చూడాలని, ఎవరి డిస్టర్బ్ ఉండకూడదు అని చెప్పి గ్రాండ్ హోటల్లో మీటింగ్ అరేంజ్ చేయాలి అన్నారు అని ఆపకుండా చెప్పాడు. అప్పుడు విక్రాంత్, గుడ్ మిస్టర్ అమర్నాథ్, ఎండీ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. అక్కడైతే ఎవరి డిస్టర్బ్ ఉండదు. సరే, లంచ్ టైంలో వస్తాను, మీరు ఏర్పాట్లు చూసుకోండి. లంచ్ చేసినట్టు ఉంటుంది, డీల్ కుదుర్చుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చూస్తాను అని ఫోన్ కట్ చేశాడు. విక్రాంత్ తన వాళ్ల వైపు చూసి మనం రేపు గ్రాండ్ హోటల్కి వెళ్తున్నాం. బట్ అంతా గజిబిజిగా ఉంది. నేను విక్రమాదిత్యతో మాట్లాడాలి. ముందు తనని చూడాలి. తనకి సందేహం రాకుండా ఒక కాంట్రాక్ట్ ప్లాన్ చేయాలి. బిజినెస్ డీల్ కోసమే తనని కలుస్తున్నా అనుకోవాలి. ఈ డీల్ అతడికి ఖచ్చితంగా నచ్చుతుంది. లాభం ఎక్కువ వస్తుంది. అలాగే అతడి కంపెనీ రేంజ్ పెరిగి టాప్ పొజిషన్కి వస్తుంది. సో నేను చెప్పే కాంట్రాక్ట్కి అతడు నో చెప్పే ఛాన్స్ లేదు. ముందు బిజినెస్ మ్యాన్గా అతడితో పరిచయం చేసి నెమ్మదిగా అన్ని విషయాలు తెలుసుకుంటాను. అంతవరకు సౌరవ్ అన్నయ్య టాపిక్ అతడి ముందు ఎవరు తీసుకురావద్దు అన్నాడు విక్రాంత్. ఆ మాటలకి బాలు భరత్ ఓకే చెప్పారు. బెడ్ మీద కూర్చొని బాధపడుతున్న స్వీటీ ముందుకు సంజయ్ వచ్చాడు. సంజయ్ రావడం చూసి స్వీటీ కళ్ళు తుడుచుకుని హాయ్ సంజయ్, చూసావు ఈరోజు ఏం జరిగిందో? పొరపాటున నన్ను రూమ్లో పెట్టి లాక్ చేసేశారు. థ్యాంక్ గాడ్, ఎలాగో బయటపడ్డాను అని నార్మల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే సంజయ్ ఆమె చేతికున్న బ్యాండేజ్ చూసి ఇదంతా ఏంటి స్వీటీ, ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ గాయానికి అర్థం ఏంటి? స్వీటీ తడబడుతూ ఏమీ లేదు సంజయ్, చీకటిలో ఏదో గీసుకుంది అంతే, తగ్గిపోతుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు. అయినా నువ్వేంటి నన్ను వదిన అని కాకుండా స్వీటీ అని పిలుస్తున్నావు? సంజయ్ నిట్టూర్చి, నాకెందుకో నిన్ను స్వీటీ అని పిలవడమే కరెక్ట్ అనిపిస్తుంది వదిన. వదిన అని పిలిచే సమయం వచ్చే వరకు స్వీటీ అని పిలుస్తాను. స్వీటీ కన్నీళ్లు పెట్టుకుంటూ సంజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనింది. సంజయ్ స్వీటీ వైపు సూటిగా చూస్తూ అడిగాడు, నిజం చెప్పు,
నిన్న గదిలో లాక్ చేసి పెట్టింది సౌరవ్ అన్నయ్యేగా. స్వీటీ తడబడుతూ లేదు. తను గది దాటి బయటికే రాలేడుగా. ఎలా నన్ను రూమ్లో లాక్ చేస్తాడు? నువ్వేదో ఊహించుకొని అంటున్నావు. ఇందులో సౌరవ్ తప్పేం లేదు. సంజయ్, స్వీటీ అబద్ధం చెప్పకు. అన్నయ్య నీతో మాట్లాడిన మాటలు నేను విన్నాను. కానీ నాకు అర్థం కానిది, నువ్వు స్టోర్ రూమ్లో లాక్ అయి ఉంటే ఎలా బయటకొచ్చావు? నేను చూశాను. నిన్నెవరో కారులో తీసుకొచ్చారు. నువ్వు ఇంటి గోడ పైకెక్కి జంప్ చేశావు. అంటే నువ్వు ఆ గదిలో నుండి బయటికి వెళ్ళావు. ఎంతో కష్టపడి చేతికి గాయం చేసుకుని మరీ వెళ్ళావు, అంతేనా? ఆ విషయం అన్నయ్యకి తెలియకుండా ఉండేలా చూసుకోవాలనుకొని ఇంత శ్రమపడి వచ్చావు. ఇదంతా ఏంటి స్వీటీ? సారీ సంజయ్, రియల్లీ సారీ. నేను నీతో చెప్పలేకపోయాను. నిజం చెప్పాలంటే నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని మీట్ అవ్వాలని వెళ్ళాను. ఆ వ్యక్తి మన ఫ్యామిలీ అందరికీ ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకంటే చెప్పలేను. బట్ సౌరవ్ నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. నేను తన మాట వినాలి, లేదంటే ఇలాగే ఇబ్బంది పెడతాను అంటున్నాడు. నాకు ఇదేం నచ్చలేదు. నేను బాబాయ్తో మాట్లాడతాను. సౌరవ్ తన లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడు. ఇలాగే ఊరుకుంటే అని ఇంకేదో అంటున్నాడు. స్వీటీ అడ్డుకుంది. ప్లీజ్ సంజయ్, ఇప్పుడేం గొడవద్దు. మనమంతా హ్యాపీగా ఉండే రోజు వస్తుంది. విక్రాంత్ మావయ్య హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఆయన సంతోషం పాడు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయం గురించి నువ్వు మర్చిపో. నాకు ప్రామిస్ చెయ్యి. సౌరవ్తో ఈ విషయం డిస్కస్ చేయనని మాట తీసుకుంది. సంజయ్ ఆలోచిస్తూ స్వీటీ ఎందుకు వద్దంటుందో, బాబాయ్ అంత సంతోషపడే విషయం ఏంటో, అసలు మా ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎవరో అర్థం కాక సూటిగా అడిగాడు. స్వీటీ, నాకు తెలియని విషయాలు నీకు మాత్రమే తెలిసిన మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్నతో స్వీటీ ఉలిక్కిపడి, ప్లీజ్ సంజయ్, నేను ఇప్పుడేం చెప్పలేను. గివ్ మీ సమ్ టైం. తప్పకుండా నీతో అన్ని విషయాలు చెప్తాను. ప్లీజ్ ఇప్పుడేం అడగకు. సంజయ్ ఓకే అని చెప్పి బయటకు వచ్చేశాడు. స్వీటీ మనసంతా గజిబిజిగా ఉంది. అయినప్పటికీ విక్రమ్ మా వాళ్ళని కలుస్తాను అన్నాడు. ఆ మాట చాలు అని రిలాక్స్గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి అందరితో నార్మల్గా మాట్లాడుతూ ఏదో తిన్నాను అన్నట్టు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటూ రూమ్లోకి వెళ్ళింది. అలాగే వెంటనే విక్రమ్కి మెసేజ్ చేసింది గుడ్ నైట్ అని. అంతే, క్షణంలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అది కూడా వీడియో కాల్. స్వీటీ ఆశ్చర్యంగా చూస్తూ వీడేంటి నేరుగా వీడియో కాల్ చేస్తున్నాడు అని అటు ఇటు చూసి డోర్ లాక్ చేసి అటెండ్ చేయింది. విక్రమ్ లాన్లో కూర్చొని ఆమె వైపు చూస్తూ ఏంటి గుడ్ నైట్ చెప్పే పద్ధతి అదేనా అన్నాడు. స్వీటీ అర్థం కానట్టు చూస్తూ మరి ఇంకెలా చెప్పాలి అని అడిగింది. విక్రమ్ దీర్ఘం తీస్తూ ఆమె నార్మల్గా ఉంది అనే నమ్మకం వచ్చినట్టు రిలాక్స్ ఫీల్ అవుతూ స్మైల్ చేస్తూ విష్ చేస్తున్నట్టు చెప్పాలి. ఏదో మొక్కుబడిగా మెసేజ్ చేసి చెప్పకూడదు. స్వీటీ తల పట్టుకుని అని స్మైలీ ఫేస్ పెట్టుకొని ఇప్పుడు ఓకేనా, గుడ్ నైట్ అని చెప్పింది. విక్రమ్కి ఆమె స్మైల్ ఎంతో నచ్చింది. 2 రోజుల క్రిందట కోపంగా గుడ్ బై చెప్పిన సీన్ గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఇలా గుడ్ నైట్ చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఆ ఆనందం బయట పెట్టకుండా ఓకే గుడ్ నైట్ అన్నాడు. స్వీటీ ఆతృతగా ఆదిత్య, నువ్విప్పుడు ఇంటికి వస్తావు. మావయ్య అత్తయ్య వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తావు? అసలు ఫస్ట్ మీటింగ్ ప్లాన్ ఎలా చేస్తున్నావు? నీ ప్లాన్ ఏంటి చెప్పవా? నాకు చాలా ఆతృతగా ఉంది అని అడిగింది. విక్రమ్ ఆమెను అలాగే చూస్తూ సింపుల్గా చెప్పాడు. గుడ్ నైట్ చెప్పాక ఇంకేం డిస్కషన్ ఉండకూడదు. బుద్ధిగా పడుకో, లేదా సర్ప్రైజ్గా మీ వాళ్ళ ముందుకు రావాలి అనుకున్న నేను ఇప్పుడే విండో నుండి ఎంట్రీ ఇస్తాను, తెలుసుగా నా సంగతి అన్నాడు. అంతే, స్వీటీ కంగారుగా ఓ మై గాడ్ అంత పని చేయకు, బాయ్ బాయ్ అని ఫోన్ పెట్టేసింది. విక్రమ్ నవ్వుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ లేచి తన రూమ్ వైపు వెళ్తూ తనని దొంగలా చూస్తున్న ధనాన్ని చూసి ఆగాడు. ధన బిత్తరు చూపులు చూస్తూ ఉంటే విక్రమ్ అడిగాడు, ఇక్కడ నీకేం పని అని. అతడు తడబడుతూ ఏం లేదు బాస్, కొత్తగా వీడియో కాల్ మాట్లాడుతున్నారు, ఎవరితోనూ అని అర్థం కాక అన్నాడు. విక్రమ్ కోపంగా చూస్తూ నేనెవరితో మాట్లాడితే నీకెందుకు? ముందు నువ్వు అమర్నాథ్ అంకుల్ చెప్పింది విను.
హోటల్ గ్రాండ్లో లంచ్ ఏర్పాట్లు చూడు, రేపు ఎంతో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని గబగబా ఆర్డర్స్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. తన నిట్టూర్చి ఓకే ఓకే, ఇప్పుడు చెప్పకపోతే నాకు తెలీదా ఏంటి? లంచ్ ఏర్పాట్లు చూడాలి అంతేగా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధన. మరుసటి రోజు రాణి వచ్చింది. ఇక్కడ విక్రమాదిత్య ఎంతో టెన్షన్ ఫీల్ అవుతున్నాడో అక్కడ విక్రాంత్ వర్మ అంతే టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అతడి పరిస్థితి అనన్యతో చెప్పలేదు. అనవసరంగా తనని టెన్షన్ పెట్టే ఉద్దేశం లేదు. అందుకే ఏదో బిజినెస్ మీటింగ్ అని చెప్పి తనతో భరత్ ఇంకా బాలుని మాత్రమే తీసుకొని బయలుదేరాడు. కేశవ్ పెద్దగా పట్టించుకోలేదు. నీల్ మల్హోత్రా మాత్రం సౌరవ్ ప్రవర్తన గమనిస్తూ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే ఒకప్పటి తన ప్రవర్తన ఇప్పుడు సౌరవ్లో కనిపిస్తుంది. అది అతడికి, అతడి చుట్టూ ఉన్న వారికి మంచిది కాదు. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? విక్రమ్, విక్రాంత్ ఎదురు పడతారు. మరి అక్కడ ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.